ఇదిగోండి ఈరోజు జున్ను చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి ఇవండి. మామూలు పాలు ఇవిగోండి. చూసారా, ఇవి చిక్కని జిడ్డుల్లాగా ఉన్నాయి. చూసారా ఎంత జిడ్డుల్లా ఉన్నాయో, చిక్కగా ఉన్నాయి. ఇదిగోండి చిక్కగా. ఈ జున్ను పాలండి. ఇంకోండి చూసారా, ఈ పాలల్లో ఇగో 2 గ్లాసులు పాలు పోస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం అండి, ఇగోండి మిరియాలు, యాలక్కాయలు. చూసారుగా, ఇగో ఈ రకంగా చక్కగా ఇది చేసేయాలి. ఇదండి చక్కగా ఇందులో పోసేయాలి. ఈ పాలు బాగా గిలగరిచేయాలి. ఇంకోండి ఈ యాలక్కాయ పొడి, ఇది మెత్తగా పొడి చేయాలి. మిరియాల పొడి మళ్ళీ మీకు చూపిస్తాను నేను అన్నీ వివరంగా. చూసారు కదండి, ఇదిగోండి చూసారుగా, ఇందాక చూపిస్తున్నాను కదా, ఈ పాలు నేను ఇందులో పోసేస్తున్నానండి. చూసారా ఎంత చిక్కని జిడ్డుల్లా ఉన్నాయో. ఇదిగోండి చూసారుగా, ఈ విధంగా పోసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి ఆ పాలు పోసేసాం కదా, ఇదిగోండి బెల్లం వేస్తున్నాను. మనం చక్కగా సరిపడా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసాము. ఇప్పుడండి మిరియాల పొడి వేద్దాం. ఇదిగోండి మిరియాల పొడి వేసుకున్నాం. ఇదిగోండి చక్కగా ఇప్పుడు ఇక దీన్ని ఇలా రంగరిచ్చేసి చూసారుగా, ఈ రకంగా చక్కగా రంగరిచ్చేయాలి. బెల్లం వేసాం కదండి, మెత్తగా చితగొట్టేసాము. తరుక్కోవచ్చు కానీ ఈ రకంగా చక్కగా చేసాము. ఇలా కలిపేసాం కదండి. ఇప్పుడు మనం ఇదిగోండి యాలక్కాయ వేస్తున్నాను. చూసారు కదండి, ఈ రకంగా చక్కగా ఇచ్చేసుకోవాలి. యాలక్కాయ కూడా ఇలా ఇలా రంగరిచ్చేస్తే చక్కగా అంతా కలుస్తుంది. చూసారు కదండి, ఈ రకంగా మళ్ళీ అది ఎలా పెట్టాలో నీళ్ళలో నేను చూపిస్తాను మీకు. బాగా రంగరిచ్చేసాను. ఇదిగోండి చూసారా, ఈ విధంగా రెడీ చేశాను జున్నుకి. ఇది ఇందాక చూపించాను కదా మీకు. ఇప్పుడు ఇదిగోండి నీళ్ళు, వాటర్ ఇదిగోండి ఈ వరకు ఒక లోటాడు నీళ్లు పోసుకోవాలి. దీంట్లో లోటాడు నీళ్లు పోసి ఆ లోటాడు నీళ్ళలో ఇదిగో ఇది పెట్టాలండి. పెట్టాం కదండి. మళ్ళీ ఇదిగోండి దీని మీద మూత వేసేయాలి. మళ్ళీ దీని మీద కూడా మూత వేసేసుకోవాలి. అప్పుడు మనం పొయ్యి మీద పెట్టాలి. చక్కగా ఉడికిపోద్ది. మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఏమండి, ఇదిగోండి చూసారా, దీంట్లో చక్కగా మరిగిపోయినాయి నీళ్ళు. ఈ కాడకు వచ్చేసినాయి, ఎన్నో లేవు. చూసారా ఈ రకంగా ఉన్నాయి. ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది. చూసారా చక్కగా. ఇదిగోండి ఇదిగో ఈ రకంగా చూసారా, గట్టిగా చక్కగా ఎంత బాగుందో. ఇదిగోండి చక్కగా చూసారా, రావట్లేదు గడ్డ. చూసారు కదండి, ఇది చక్కగా దాంట్లో పెడదామని నేను ఇది వేసారు బాగా. చూసారా, ఇదిగో ఈ రకంగా గిన్నెలోకి తీసాను. అదిగోండి చూసారు కదండి, ఆ రకంగా చక్కగా తయారు చేశాను జున్ను. ఇదిగోండి తీసాను గిన్నెలోకి, చక్కగా తయారైపోయింది. ఈ రకంగా చేసుకోండి మీ అందరూ. ఏమండి, ఓకే. జున్ను చూసారు కదండి, ఆ రకంగా చక్కగా వండాను నేను. అవి చక్కగా తీసిన పాలేనండి, చిక్కన పాలు, గేదె పాలు, అవి జున్ను పాలండి. దాంట్లోకి 2 గ్లాసులు పోసాను. దానికి మనం ఉజ్జాయింపును నేను ఎక్కువగా పోస్తూ ఉంటాను. ఇప్పుడు కొలతలు కాబట్టి కొన్ని మీకు తెలియపరిచాను. ఆ రకంగా చక్కగా చేసుకోండి. సరిపడా బెల్లం అండి, మిరియాల పొడి, యాలక్కాయల పొడి ఇవన్నీ వేసానండి. జున్ను ఆ రకంగా చక్కగా చేసుకోండి మీరు కూడా. ఏమండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.